చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దాడికి పాల్పడిన నిందితుడు వీరరాఘవరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. వీరరాఘవరెడ్డితో పాటు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రంగరాజన్ ఇంటికొచ్చి ఓ ముఠా హల్చల్ చేసింది. అంతేకాదు ఒక వర్గం పేరు చెప్పి తమకు సపోర్ట్ చేయాలని బెదిరింపులకు దిగారు. చిలుకూరు దేవాలయాన్ని తమకు అప్పగించాలంటూ హంగామా చేసింది ముఠా. అడ్డొచ్చిన రంగరాజన్ కుమారుడిపై దాడికి పాల్పడ్డారు గ్యాంగ్. వీసా బాలాజీ టెంపుల్గా పేరున్న చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ ప్రధాన అర్చకుడిగా చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని ఆలయానికి సమీపంలోనే అర్చకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. 3 రోజుల క్రితం పూజ కార్యక్రమాల అనంతరం తన నివాసానికి చేరుకున్నారు రంగరాజన్. ఆ సమయంలో రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కొంతమంది వ్యక్తులు పూజారి ఇంటికి వెళ్లారు. వారిని ఇంట్లోకి ఆహ్వానించిన ఆయన మాటలు కలిపారు. అయితే వచ్చిన వారి ప్రవర్తన మాట తీరు సరిగా లేకపోవడంతో మద్దతు ఇచ్చేందుకు రంగరాజన్ నిరాకరించారు. దీంతో అక్కడే ఉన్న రంగరాజన్ కుమారుడిపై నిందితులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆయన పైన దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారితో పాటు సహకరించిన వారిని పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తే దాడి చేసినట్లు గుర్తించారు. అతడికి సపోర్ట్ చేసిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రంగరాజన్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయని కేటీఆర్ విమర్శించారు. రంగరాజన్పై దాడి చేసింది ఎవరైనా సరే ఉపేక్షించకూడదన్నారు. నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగరాజన్కు ఫోన్ చేసి పరామర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దాడి గురించి ఆరా తీశారు. ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ట్వీట్ చేశారు. ఈ ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి దురదృష్టకరమన్నారు. ఇది ఒక వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక దాడి చేయడం వెనుక ఉన్న కారణాలను పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు రంగరాజన్పై హత్యాయత్నంపై వీహెచ్పీ స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రవినూతల శశిధర్.